నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? రాజేందర్. ఊరన్నా? ములుగు. మండలం? ములుగు జిల్లా. జిల్లా కూడా ములుగే. మీరు ఎన్ని డోసెస్ కొట్టారు? ఇది 3 అన్న. ఎప్పుడెప్పుడు ఎన్ని డేస్ ఇంటర్వ్యూలు కొట్టినరు? అంటే ఫస్ట్ డోసు 7 days తర్వాత మళ్ళీ సెకండ్ డేస్ మళ్ళీ 3 మొత్తం 3 కొడితే మాకు తోట నచ్చిందండి. అంటే 7 రోజుల మధ్యలో 3 డోసులు కొట్టేసిండ్రు. మీరు VC100 తో పాటు కాంబినేషన్ ఏమైనా తీసుకున్నారా? VC100 తోని ఫస్ట్ పోలీస్ అండి. ఓకే. నెక్స్ట్ రోజు జంపు. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఫైడ్ అండి. ఫ్రైడే తీసుకున్నారు తెల్లదోమ కోసం. ఓకే. మన VC రిజల్ట్ వచ్చింది అంటున్నారు కదా మీరు. మీరు మన రైతులకి మీకు కొట్టక ముందు మొక్క ఎలా ఉన్నదో కొట్టిన తర్వాత ఎలా ఉన్నా చూపించగలుగుతారా? ఓకే అండి, చూస్తాం. కొట్టక ముందు అండి ఇది. కొట్టక ముందు ఇట్లా ఉన్నది, కొట్టిన తర్వాత. ఓకే. ఇది కొట్టక ముందు అండి. కొట్టిన తర్వాత ఇదంతా వైరస్. అండి. ఓకే, ఒక్క నిమిషము ఇదంతా చూద్దాం. మరి ఇప్పుడు కొట్టిన తర్వాత ఎలా చూపించగలుగుతారా మొక్క? అవునండి, చూస్తాం సార్. చూడండి రిజల్ట్ ఎట్లున్నదో. రిజల్ట్ బాగున్నదండి. VC100 కొట్టడం వల్ల ఈ చిగురు అనేది మంచిగా నీట్గా వచ్చిందండి. కొత్త చిగురు కదా ఇదంతా? కొత్త చిగురు అంతా. కిందంతా వైరస్. కిందంతా వైరస్ అండి. ఇదైతే కొత్త చిగురు బాగుంది. ఓకే. ఇది పైన కనిపించేదంతా కొత్త చిగురు. అండి. మీరు కూడా చూడొచ్చు. ఇదండి. ఇది మీరు VC100 వాడినారు. ఇప్పుడు ఈ మందుని మీరు రైతులకు కానీ రికమెండ్ చేస్తారా? చేస్తామండి. ఎందుకంటే రిజల్ట్ బాగున్నది కాబట్టి రైతులకు చెప్పి కొట్టిస్తామండి. అంటే మన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా మీకు? ఏం లేదండి, పర్వాలేదు, మంచిగా వచ్చిందండి. రిజల్ట్ అయితే మాకు ఓకే. మీకు VC100 గురించి ఎలా తెలిసింది? ఫేస్బుక్లో అండి. ఫేస్బుక్లో చూసి మీ నెంబరు తీసుకున్నామండి. తీసుకుని మీకు ఫోన్ చేసి ఉడితేనే మీరు వచ్చారు. ఫస్ట్ ఏమో కొట్టారండి. ఇప్పుడు మన VC100 మందు అనేది ఎలా అవైలబుల్ ఉంటుందో మీకు చెప్తాను అన్నమాట. ఓకే. అయితే మీరు ఫస్ట్ మీ దగ్గరలో డీలర్ షాప్కి వెళ్ళండి. అక్కడ VC100 ఉందా అని అడగండి. సో అక్కడ ఒకవేళ లేకుంటే మీరు మా కంపెనీ నెంబర్ తెలుసు కదా మీకు, సో దానికి కాల్ చేయొచ్చు. అది కాకుండా నేను ఇక్కడ కింద మీకు లింక్స్ ఇస్తాను. ఆన్లైన్, అమెజాన్, ఇండియా మార్ట్, రకరకాల సైట్లలో మనది VC100 అవైలబుల్ ఉందన్న. ఓకేనా? మీరు లేకుంటే మీరు డైరెక్ట్ మా కంపెనీకి కాల్ చేసి కూడా మీకు అవైలబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో VC100 పేరు మీదుగా చాలా నకిలీ కంపెనీలు కూడా వస్తున్నాయి. మీకు మన ఒరిజినల్ కంపెనీని ఎలా గుర్తుపట్టాలో మేము చూపిస్తాను. ఓకేనా? ఓకే. ఇక్కడ మీరు ఈ లోగో చూస్తున్నారా? ఈ లోగో మన VC100ది బెరిసున్ కంపెనీది ఒరిజినల్ ప్రొడక్ట్ అన్నమాట. ఇది మన గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా ఇదే లోగోతో రిజిస్టర్ అయ్యి ఉంది. మరియు ఇక్కడ వెనక్కి తిప్పుకుంటే మీకు ఇక్కడ QR కోడ్ కనిపిస్తుందా? ఇప్పుడు మీరు దీన్ని స్కాన్ చేశారనుకోండి, సీదా మన కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అది బెర్రీసున్ అని చూపిస్తుంది. అయితేనే అప్పుడు అది ఒరిజినల్ ప్రొడక్ట్. ఇక డూప్లికేట్ ప్రొడక్ట్ మీరు గుర్తుపట్టాల్సింది ఎలా అంటే, ఇక్కడ బెర్రీసున్ పేరులో వేరే పేరు ఉండడము, ఈ లోగో పేరు దగ్గర ఇంకొక లోగో ఉండడము అలా ఉంటుంది అన్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు అవగాహన ఉండాలి ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అని.